నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రాచీన పురాణాల నుండి సనాతన ధర్మంలోని ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఈ కథ అపారమైన భక్తికి, అహంకారానికి, భగవంతుని మహిమకు ఒక నిదర్శనం. అదే హిరణ్యకశిపుడు మరియు అతని పుత్రుడు ప్రహ్లాదుని కథ. పూర్వం కశ్యప ప్రజాపతికి దితి అనే దేవతకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షస పుత్రులు జన్మించారు. వారిలో హిరణ్యకశిపుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. ఆ వరం ప్రకారం అతడు పగలు లేదా రాత్రి, భూమిపై లేదా ఆకాశంలో, ఇంట్లో లేదా బయట, ఏ మనిషి చేతిలో కానీ, ఏ జంతువు చేతిలో కానీ, ఎటువంటి ఆయుధం చేత కానీ చంపబడడు. ఈ వరం అతడి అహంకారానికి, మూర్ఖత్వానికి బానిసను చేసింది. తనను మించిన వారు ఎవరు లేరని, తానే భగవంతుడని భావించాడు. తన రాజ్యంలో విష్ణువును పూజించడం నిషేధించి అందరినీ తననే దేవుడిగా పూజించమని ఆజ్ఞాపించాడు. కానీ హిరణ్యకశిపుడికి తెలియని విషయం ఏమిటంటే, అతని కుమారుడు అయిన ప్రహ్లాదుడు ఒక గొప్ప విష్ణు భక్తుడు. ప్రహ్లాదుడు చిన్నతనం నుంచి విష్ణు నామాన్ని జపించేవాడు, విష్ణు మహిమను కీర్తించేవాడు. ఇది హిరణ్యకశిపుడికి కోపం తెప్పించింది. తన కుమారుడు తన శత్రువైన విష్ణుని పూజించడం అతడికి అవమానంగా అనిపించింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మనస్సును మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. విష్ణు భక్తిని మానుకోమని, లేకపోతే తీవ్రమైన శిక్షలు ఎదురవుతాయని బెదిరించాడు. కానీ ప్రహ్లాదుడు తన భక్తిని వదులుకోలేదు. తండ్రి విష్ణువు సర్వాంతర్యామి, సకల జగత్తులకు అతడే అధిపతి, మనందరిలో ఉన్నది కూడా ఆ భగవంతుడే అని ప్రహ్లాదుడు వినయంగా బదులిచ్చాడు. ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడికి మరింత కోపం వచ్చింది. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదునితో, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు, అవును తండ్రి, ఆయన సర్వత్రా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని జవాబు ఇచ్చాడు. ఆగ్రహంతో హిరణ్యకశిపుడు తన గదతో స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఆ క్షణమే ఆ స్తంభం నుండి సింహం తల, మనిషి శరీరం కలిగిన నరసింహస్వామి రూపంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నరసింహస్వామి హిరణ్యకశిపుడికి తన తోడలపై పడుకోబెట్టుకున్నాడు. అది పగలు కాదు, రాత్రి కాదు, అది ఇంట్లో కాదు, బయట కాదు, అది భూమిపై కాదు, ఆకాశంలో కాదు. నరసింహస్వామి మనిషి కాదు, జంతువు కాదు, ఆయన గోళ్ళు ఆయుధం కాదు. హిరణ్యకశిపుడు పొందిన వరాలన్నింటినీ చెరిపేస్తూ నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించారు. ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నరసింహస్వామి ప్రహ్లాదుని ఆశీర్వదించారు. ఈ కథ మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భగవంతుని భక్తికి ఎల్లప్పుడూ విజయం ఉంటుంది. అహంకారం ఎంత గొప్పదైనా చివరికి పరాజయం పాలవుతుంది. ఇది సత్యానికి, అహింసకు, నిస్వార్థ భక్తికి ప్రతీక.